బరువు తగ్గాలి, నాజుగ్గా మారాలి. ప్రస్తుతం చాలా మంది జపిస్తున్న ఫిట్నెస్ మంత్రం ఇది. అందుకోసమే చక్కటి ఆహారం తీసుకుంటూనే కఠినమైన వ్యాయామాలు చేయడానికి వెనకాడట్లేదు ఈ తరం అమ్మాయిలు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా ఈ చలికాలంలో మాత్రం బరువు తగ్గడం కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. అలాగని బరువు తగ్గలేమేమో అని నీరసపడకూడదు. జీవక్రియల పనితీరును ప్రేరేపించి ఆహారం తీసుకోమంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందంటున్నారు. ఇందుకు మన వంటింట్లో ఉండే పదార్థాలకు మించిన పరమౌషధం లేదంటున్నారు. మరి ఈ శీతాకాలంలో శరీరంలోని జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సహకరించే ఆ పదార్థాలేవి, వాటితో బరువు తగ్గడం ఎలా సాధ్యమవుతుంది, రండి తెలుసుకుందాం. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అందుకే రోజు పసుపును వంటకాల్లో భాగం చేసుకోవడంతో పాటు పసుపుతో తయారు చేసిన టీ, డిటాక్స్ వాటర్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించే గుణాలు దాల్చిన చెక్కలో బోలెడున్నాయి. ఇది జీవక్రియల పనితీరును వేగవంతం చేసి పదే పదే ఆకలేయడాన్ని నియంత్రిస్తుంది. తద్వారా ఏది పడితే అది తినకుండా జాగ్రత్త పడొచ్చు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. ఇందుకోసం ఉదయాన్నే పాలల్లో టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకొని కలిపి తీసుకోవాలి. మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తుంది. కాబట్టి మిరియాలతో చేసిన టీని ఉదయాన్నే తీసుకోవడం మంచిది. చలికాలంలో యాలకులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పలు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఉదయం పూట తాగే టీలో యాలకులు వేసుకోవడం, నేరుగా వాటిని నమలడం, వంటకాల్లో భాగం చేసుకోవడం, ఇలా ఎలాగైనా వీటిని తీసుకోవచ్చు. యాలకులు జీర్ణశక్తిని పెంచడంలో సమర్థంగా పనిచేస్తాయి. తద్వారా బరువు తగ్గేందుకు యాలకులు పరోక్షంగా సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎండుమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే సమ్మేళనం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందట. అలాగే జీవక్రియల్ని వేగవంతం చేయడంతో పాటు గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. మెంతుల్లో గలాక్టోమనన్ అనే నీటిలో కరిగే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారపు కోరికల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జీవక్రియల పనితీరును మెరుగుపరిచి బరువును అదుపులో ఉంచుతుంది. కాబట్టి పరుగడుపునే గ్లాస్ నీటిలో కాస్త మెంతి పొడిని కలుపుకొని తీసుకోవచ్చు. లేదంటే రాత్రంతా మెంతులు నానబెట్టిన నీళ్లు ఉదయాన్నే పరుగడుపున తాగి ఆ మెంతుల్ని నమిలినా చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు. గ్లాస్ నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. పరుగడుపునే ఈ నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.